మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి 36 వచనాలలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి 36వ వచనం వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకుందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరికీయ కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, దయచేసి గమనించండి. శాస్త్రులతో, పరిచయులతో ప్రభు మాట్లాడుతూ, మీరు మీ ముందున్నటువంటి మీ పితరులు నేను పంపిన ప్రవక్తలను కొట్టుచు, తరుముచు, సిలువ వేయుచు, చంపుచు మీరు వచ్చారని ప్రభు వారి మీద నేరారోపణ చేస్తున్నాడు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అంటున్నాడు. హేబేలు మొదలుకొని జకరియా వరకు చంపబడిన నీతిమంతుల రక్తమును గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. హతసాక్షులను గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. శ్రమనొందిన తన ప్రజలను గూర్చి మాట్లాడుతున్నాడు. చంపబడిన, తరమబడిన, కొట్టబడిన, సిలువ వేయబడిన తన ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేటి దినాల్లో ప్రాసిక్యూషన్ అనేది, శ్రమ, హింస అనేది సంఘానికి రెట్టింపు అవుతుంది కానీ తక్కువేమీ కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు. సంఘము చాలా నెమ్మదిగా ఉందని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఊర్లో మీరు పని చేసుకుంటున్నారు కనుక, మీ భోజనం మీరు చేస్తున్నారు కనుక, మీరు అనుకుంటున్నట్లుగా మీరు బ్రతకగలుగుతున్నారు కనుక చింతేమీ లేకుండా ఉన్నారు. కానీ ప్రపంచ వ్యవస్థను కనుక మనం ఆలోచన చేసి చూస్తే మనము నిద్రపోవడానికి వీలు లేనటువంటి పరిస్థితిలోనే ఉంది నేటి సంఘం యొక్క పరిస్థితి. ప్రియులారా, కొన్ని విషయాలు మనకు తెలియక, మనకు అసలు పట్టింపు లేక, బాధ్యత లేక, భారము లేకుండా మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ నేటి సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని ఆలోచన చేస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ప్రియులారా, దేవుని భక్తుల యొక్క జీవితాలను కనుక మనం పరిశీలన చేసి చూస్తే, ప్రియులారా, చాలామంది భక్తులు, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి ఆయన శిష్యుల జీవితాల్లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శ్రమను ఎదుర్కొన్నారండి. అందరు దయచేసి నిద్రపోకుండా వినాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రమను ఎదుర్కొన్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కొట్టబడి చంపబడ్డారండి. ఈరోజు మనం చాలా క్షేమంగా ఉన్నాం. కానీ వారు క్రీస్తు నిమిత్తం వారు పడిన పాటలు చూస్తే మనకు నిద్ర పట్టదండి. నిజం చెప్తున్నాను. నీ యొక్క పడకను కన్నీళ్లతో తడపగలుగుతావు. నీవు మోకరించిన స్థలము కన్నీళ్లతో నింపబడుతుంది. అటువంటి రీతిగా వారు ప్రభు కొరకు వారు త్యాగమైపోయారు. ప్రియులారా, దేవుని సన్నిధానములో మన గనక చూస్తే పేతురు మొదటివాడుగా ఉన్నాడు శిష్యులని మనం చెప్పుకున్నాం, అవునా కదా? ఆ పేతురు నీరో చక్రవర్తి కాలములో తల నరకబడి చంపబడ్డాడట అండి. చెప్పండి, ఎలా చంపబడ్డాడట? తల నరకబడి చంపబడ్డాడట. అపోస్తులైన పౌలు తల క్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడట. యేసుప్రభు తల పైకుంటే పౌలు యొక్క తల క్రిందికి వేయబడి సిలువ వేయబడి ఆయన కూడా క్రీస్తు వలనే చంపబడ్డాడు. తర్వాత ఆంద్రేయ, అతడు సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయను ఎలా సిలువ వేశారంటే, ఇంటూ గుర్తులో క్రీస్తు సిలువ అడ్డము నిలువు కర్ర ఉంటే ఆంద్రేయకు సిలువ వేసినప్పుడు ఇలా అడ్డుకర్రకు సిలువ వేసి
మరి అతన్ని చంపారు. ప్రియులరు దయచేసి గమనించండి, జాగ్రత్త, కొన్ని విషయాలు వినండి. మరి ఫిలిప్పు, థామస్ అయితే అపోస్తులైన థామస్ మన కేరళ, చెన్నై ప్రాంతాల్లోకి వచ్చి అనేక ప్రాంతాల్లో భారతదేశంలో సువార్తను ప్రకటించి హతసాక్షి అయిపోయాడు. అతన్ని ఈటెలతో పొడిచి చంపారు. థామస్ని ఎట్లా చంపారట అండి? తోమ, ప్రభు శిష్యుడు తోమని ఎట్లా చంపారు? ఈటెలతో, మరి 4 ఈటెలతో పొడిచి చంపారట అండి. అదే రీతిగా ఫిలిప్పు మరి బంధించబడి మరణశిక్ష విధించబడి చంపబడ్డాడు. మత్తయి కత్తితో పొడిచి చంపబడ్డాడు. బర్తలోమై మరి బర్తలోమై కూడా చాలా హింసల పాలై శ్రమల పాలై అతడు నరకయాతన అనుభవిస్తూ చంపబడ్డాడు. అదే రీతిగా మరి స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడని మనం చూస్తుంటున్నాం. సీమోను మరి పర్షియా అనేటువంటి ప్రాంతంలో ఉరితీయబడి చంపబడ్డాడు. మత్తీ అనేటువంటి వ్యక్తి దహనం చేయబడి కాల్చబడి చంపబడ్డాడట, మత్తీ అనే శిష్యుడు. మరి ఇంకా చివరిగా యోహాను గనుక మనం చూస్తే పద్మాసు దీపములో అక్కడ మరి సలసల కాగుతున్న నూనెలో వేయబడి కూడా గాయపడకుండా దేవుడు అద్భుతంగా తన్ని క్షేమంగా ఉంచి బ్రతికించినప్పటికీ కాలము సంపూర్ణమైన తర్వాతనే నిండు వృద్ధాప్యములో సహజమైన మరణాన్ని పొందుకున్నాడు. కానీ ప్రభు కొరకు పడిన శ్రమలు చాలా ఉన్నాయి యోహాను జీవితంలో. ప్రియులను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తులు సుఖమును అనుభవించలేదండి, వారు క్షేమంగా లేరండి. వారి జీవితాల్లో చూస్తే కఠినమైనటువంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు, కానీ వారు నీవు నేను అనుకుంటున్నట్లుగా క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమి లేరు ప్రియులారా. మనం పోయినట్టుగా వాళ్ళు నిద్రలు పోలేదు అనుకుంటున్నాను నేను. మనం పాడినట్లుగా పాటలు పాడుకోలేకపోయారేమో, మనం ఆరాధించినట్లు వారు ఆరాధించలేకపోయారేమో. క్రీస్తు నిమిత్తం అడుగు అడుగున శ్రమను అనుభవిస్తూనే వచ్చారు. జకరియా, ఆ హేబేలు మొదలుకొని జకరియా వరకు కూడా ప్రవక్తలు అందరూ కూడా చంపబడ్డారు. తర్వాత అపోస్తులు కూడా చంపబడ్డారు. అపోస్తుల కార్యములు మనం చూస్తే 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి గొప్ప హింస కలిగినందున సంఘము, విశ్వాసులు, శిష్యులు అందరూ కూడా చెదిరిపోయినట్లుగా అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, ఆదిమ క్రైస్తవులు వారి జీవితాల్లో ప్రభు కొరకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు గనక మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఆదిమ మరి దేవుని ప్రజలు గనక మనం చూస్తే ప్రియులరా, 33వ వచనము నుండి గనక మనం చూస్తే, వారు సింహాలకు ఆహారంగా వేయబడ్డారు, అగ్నిగుండములో వేయబడ్డారు, చాలామంది మృతులైపోయారు, తిరస్కారము చేయబడ్డారు. 36వ వచనంలో కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాల్లో ఖైదీని అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని దరిద్రులై ఉండి శ్రమ పొందుచు వచ్చారు, అడవుల్లో కొండల్లో గుహల్లో సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారు. వారు ప్రభు కొరకు పడినటువంటి శ్రమలు ఎన్నో. వారు ఆస్తులు కోల్పోయారు, వారు స్వదేశాలను విడిచిపెట్టారు, ప్రియులను తరమబడ్డారు, తృణీకరించబడ్డారు, ఎన్నో శ్రమలను అనుభవించారు. ఎందుకు రాత్రి ఆ విషయాలు మీ దృష్టికి తెస్తున్నానంటే, ఈరోజు ప్రియులారు ఎటు చూడండి, దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? మళ్ళీ మొదటికి రావాలి మీరు. ఎందుకు పిలిచాడు? ప్రార్థన చేయడానికి పిలిచాడు. మనం దేని కొరకు ప్రార్థన చేయాలని చెప్పుకున్నాం? ఉజ్జీవము కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా శ్రమనొందుతున్న ఆయన ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. హింసించబడుచున్న దేశముల కొరకు, ప్రజల కొరకు, సంఘముల కొరకు, పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇటు చూడండి, మీకు నిద్ర రాకుండా ఉండడానికి ఒక చిట్కా చెప్తాను, తర్వాత వాక్యం చెప్తాను. అందరు కళ్ళు తెరిచి చూడండి. నిద్ర రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా, ఆ చిట్కా మీరు చేయాలి. చేస్తారా? నేను చెప్తాను. చేస్తారా? చేయరా? చేస్తామన్నాళ్ళు కుడి చేయి పైకి ఎత్తండి. చాలా సింపుల్, చాలా సింపుల్ అండి. కుడి చేయి పైకి ఎత్తి ఇప్పుడే ఎత్తండి, లేకపోతే తర్వాత దొరకదు ఆ చిట్కా. హల్లెలూయా. ఆ తర్వాత పైసలు పెట్టాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక.
దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ చిట్కని తెలుసుకోండి. ఏం లేదు, మీరు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఒక్క రాత్రి నన్ను నరకానికి తీసుకొని వెళ్ళండి ప్రభు అని అడగండి. ఒక్క రాత్రి నన్ను నరకానికి తీసుకొని పోండి ప్రభు అని మీరు అడిగితే, ఒక్కసారి అక్కడ నరకములో యాతన పడే ఆత్మల కేకలు కనుక మీరు వినస్తే, చూసేస్తే చచ్చిన నిద్రపోరు, చచ్చిన నిద్రపోరు. నిజం, సీరియస్ చెప్తున్నా. జాన్ వెస్లీ అనే దైవజనుడు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు తెలుసా? ప్రభువా, నాతో ఉన్నటువంటి సేవకులు ఉన్నారు, దాంట్లో ఒక 100 మందిని 200 మందిని ఒక రాత్రంతా నరకములో ఉంచి తీసుకొని రా ప్రభు అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు వారు విలపించగలుగుతారేమో అని, వారు ప్రార్థన చేయగలుగుతారేమో అని, రోదన చేయగలుగుతారేమో అని. ఒక మాట మీకు చూపెడతాను. లూకా సువార్తలో చూడండి ఒక మాట. లూకా సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 27-28 వచనాలు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూడండి చూడండి, పాతాళము నుండి ఒక ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. జాగ్రత్త వినాలి అన్నా. ఎక్కడి నుండి వెళ్తుంది? మొట్లపల్లి నుండి కాదు. ఎక్కడి నుండి పోతుంది ప్రార్థన? పాతాళము నుండి, మహావేదనకరమైన స్థలము నుండి దేవుని సన్నిధికి ఒక ప్రార్థన వెళుతుందండి. ఆ పాతాళము నుండి ప్రార్థిస్తున్న వారు ఎవరు? ఒక నీతిమంతుడు కాదు, భయభక్తులు కలిగిన వాడు కాదు, ధనవంతుడై గర్విష్ఠుడై దేవుని భయం మనుషుల భయం లేక ఎవరి ఎడల కనికరము చూపక పరలోకములో చేర్చబడుటకు యోగ్యుడిగా ఎంచబడక పాతాళమునకు నెట్టివేయబడిన ఒక ధనవంతుని ఆత్మ దేవునికి మొరపెట్టుకుంటుంది. ప్రభా, లాజర్ను ఒక్క నీటి చుక్క తన బ్రేలుతో నా నోట్లో వేయమని చెప్పు అన్నాడు. పంపు, అవసరమైతే పంపు అన్నాడు. అయ్యా, నీ దగ్గరికి రావడానికి వీల్లేదు, నీకు మాకు మధ్యలో అగాధం ఉందని అబ్రహాం మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఏమంటున్నాడు తెలుసా? లాజర్ను నా దగ్గర పంపకపోయినా, నీళ్ళల్లో చిటికన వేలు ముంచి ఒక నీటి చుక్క బొట్టు నా నోట్లో వేయకపోయినా పర్వాలేదు, నాకు 5 సహోదరులు ఉన్నారు ఇంటి దగ్గర, ఈ వేదనకరమైన స్థలమునకు వారు రాకుండా లాజర్ను అక్కడికన్నా పంపు, నా దగ్గరికి పంపకపోయినా పర్వాలేదు అంటున్నాడు. చూడండి, అది ఏ స్థలమాట చెప్పాలి బెంజమిన్ గారు? అది ఏ స్థలమాట? వేదనకరమైన స్థలము. ఆ స్థలములోనికి రాకుండా లాజర్ను మా అన్నదమ్ముల దగ్గరికి అయినా పంపయ్యా అంటున్నాడు. చూడండి, నరకానికి వెళ్తే తప్ప ఆ నరకం, ఆ పాతాళం ఎంత భయంకరం అర్థం కాలేదు ఆ ధనవంతునికి. అప్పటి వరకు దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, ఎవరిని పట్టించుకొని లక్ష్య పెట్టినవాడు కాదు. అతని క్రియల మూలంగా పాతాళములో త్రోయబడ్డాడు. అక్కడ వేదనకరమైన స్థితిని, యాతనను అనుభవిస్తూ దేవుని మొరపెడుతున్నాను. నేనైతే ఈడికొచ్చి యాతన పడుతున్నాను, కానీ నా వాళ్ళు ఎవరు రావద్దు తండ్రి అంటే ఎటువంటి స్థలం అది? ఎవరు కూడా వెళ్ళకూడనటువంటి భయంకరమైన స్థలం అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ వేదనను మనము తెలుసుకున్నప్పుడే ఆత్మలను గూర్చిన ఆక్రందన మనము చేయగలం. శ్రమ పడుతున్న ఆయన ప్రజల కొరకు మనం విలపించగలమండి. విజ్ఞాపన మనము చేయగలము. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి మోకరిస్తారా? అందరు మోకరిస్తారా? ఈ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. మోకాలి. అప్పుడు నిల్చున్నాం కదా, నిలబడ్డాం కదా, చేతులు. ఇప్పుడు మోకరిద్దాం. మోకరించాం, నిలువు మోకలేద్దాం. ఇప్పుడు కొంచెం ఈరోజు భరించాల్సిందే. చాలా విలువైన రాత్రి ఈ రాత్రి మనకు, అవునా కదా? చాలా ఏ రాత్రి కూడా ఇట్లా చేయలేము మనం కదా. ఈరోజు భయంకరమైన రాత్రి. హల్లెలూయా. చాలా విలువైన రాత్రి. మోకాల మీద ఉండండి. జానన్న మోకాల మీద ఉండు. ఇప్పుడు కళ్ళు తెరవండి. అయ్యా, కళ్ళు తెరవండి అందరూ. ఒక్కసారి నన్ను చూడండి.
తర్వాత కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వాక్యమేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిగొద్దు, ఎవరు దిగొద్దు, ఇక దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు ఇట్లా వాక్యమేనండి, నిజంగా చెప్తున్నాను, చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాక్యం. ఆమేన్, హల్లెలూయా. మీరేమనుకుంటారు, పిచ్చే పట్టింది అన్న నీకు? అవును, నాకు పిచ్చి పట్టింది మిమ్మల్ని ప్రార్థన పరులుగా చేయాలని. ఏ విధంగానైనా మీ హృదయాలను ఆత్మలను గూర్చిన భారంతో నింపాలని. ప్రియులారా, ఉత్తర కొరియా దేశం గురించి చెప్తాను వినండి. ఉత్తర కొరియా, ఇది చూడండి, ఒంటి మీద రోమాలు నిక్కబొడిసి నిలబడతాయి, అంత డేంజర్ విషయాలు. మేము ఏడ్చాము. గూగుల్ మీట్లో రోజు ప్రార్థనలు గడిపిన వాళ్ళందరం ఏడ్చుతూ రోదనలు చేశామంటే, వినడానికి చదవడానికి వీలు లేనటువంటి భయంకరమైన పరిస్థితులు. ఉత్తర కొరియా దేశంలో 2,34,79,089 పైన జనాలు ఉన్నారు. ప్రియులారా, అక్కడ 18 మంది ఇతరులు, క్రైస్తవులు 1.7%. క్రైస్తవులను హింసించు దేశములు ఇది మొదటి స్థానమాట అండి. ఎన్నో స్థానం? క్రైస్తవులను హింసించడంలో ఇది నెంబర్ 1 అట ఈ దేశం. ఇక్కడ దయచేసి గమనించండి, గత 14 సంవత్సరాలుగా ఇది మొదటి స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నదట. అంటే పైకి పోతే అది కిందికి దిగట్లేదు, అంటే అంత డేంజరస్గా శ్రమపరుస్తున్నారు. ఏ దేశము కూడా అంత క్రూరంగా హింసించట్లేదు క్రైస్తవులను. ఈ ఉత్తర కొరియా దేశం అంత హింసిస్తుంది. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త వినాలి. చూడండి, అక్కడ 50,000 నుండి 70,000 మంది క్రైస్తవులు ప్రస్తుతము ప్రిజన్ క్యాంపుల్లో, అంటే కఠినమైన చెరసాలల్లో హింసింపబడుతున్నారు. 70,000 మంది క్రైస్తవులు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటి దగ్గర బతుకుతున్నావు. ఎక్కడున్నావు? మందిరంలో. నిజుడు వాళ్ళు ఎక్కడున్నారు? అయ్యా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలుగా? 14 సంవత్సరాలుగా. 70,000 మంది 14 సంవత్సరాలుగా ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? అంటే సంఘం ఏం చేయబడుతుంది 14 సంవత్సరాలుగా ఉత్తర కొరియాలో? అమ్మ చెప్పాలి. జైల్లో ఉన్నారండి, జైల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరం అంటే చాలా భయంకరమైన పరిస్థితిలో అక్కడ కిమ్ జంగ్ యాన్ అనేటువంటి వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా ఉండి క్రూరముగా దేశాన్ని హింసిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియులారా, వారు తలదాచుకునేందుకు తప్పించుకొని పారిపోయేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నాడట. దొరికిన వారిని దొరికినట్టుగా జైలు పాలు చేసి జైల్లో ఉంచి హింసిస్తున్నాడు, బాధిస్తున్నారు. వారు శ్రమను అనుభవిస్తున్నారు. ఇంకా సొమాలియా దేశం చూస్తే అది 2వ స్థానంలో ఉంది సొమాలియా. ఇక్కడ గనక గమనించి చూస్తే ప్రియులారా, శిరచ్ఛేదనం చేస్తున్నారట. క్రైస్తవులను ఏం చేస్తున్నారట అమ్మ? తలలు నరికి చంపుతున్నారట. ఏ దేశంలో అమ్మ చెప్పండి? సొమాలియా దేశంలో క్రైస్తవులను తలలు నరికి చంపుతున్నారు. అండర్ గ్రౌండ్లో క్రైస్తవులు రహస్య స్థలాలలో ఆరాధిస్తూ ఉంటే కూడా వాళ్ళని వెతికి 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 దొరికి పట్టి శ్రమల పాలు చేస్తున్నారట. అండర్ గ్రౌండ్లో సీక్రెట్ ప్లేస్లో కూడా వాళ్ళు ప్రార్థించేటువంటి అవకాశాలు లేకుండా అయిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి గమనించు, ఉండేంతవరకు ఉండని. ప్రియులారా, అటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. శిరచ్ఛేదనం చేయబడుతున్నారు, అండర్ గ్రౌండ్లో ఆరాధించే పరిస్థితి. ఇప్పుడు ఇంత స్వేచ్ఛ ఉన్నా మనకు ఏం లేదు, రంజి లేదు. అవునా? ఇంత స్వేచ్ఛ ఉన్నా మనకేం లేదు అయ్యా, ఇంత స్వేచ్ఛ ఉన్న ఏం లేదండి మనకు, ఏ బాధ లేదు. వాళ్ళు రహస్య స్థలాల్లో ప్రార్థన చేయాలని ఆరాధన చేయాలని వెళ్తే వాళ్ళు హిట్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నారట. ఎక్కడెక్కడ క్రైస్తవులు లిస్టే తయారు చేసుకొని కనబడని వాడిని కూడా వెతికి వెతికి పట్టుకొని శ్రమపరుస్తున్నారట సొమాలియా దేశంలో.